దళితులను నయవంచనకు గురి చేస్తున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళితుల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకే అంబేద్కర్ విగ్రహం పేరుతో మరో వంచనకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద కోడికత్తి శ్రీని కుటుంబ సభ్యులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం వారందరి యొక్క ఓటు బ్యాంకు ఆయన పదవికి వచ్చిన తర్వాత పేరుకి కొన్ని పదవులు ఇచ్చి వెనకాల మొత్తం వేరే వాళ్ళ ద్వారా నడిపించడం, వీళ్ళందరినీ కేవలం డమ్మీ చేయటం, నామకేవ సెక్టర్గా వాళ్ళ పదవులు ఆ విధంగా ఈ ప్రభుత్వం రన్ చేస్తూ అనేక మంది మీద అత్యాచారాలు ఈ విధంగా చేస్తూ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు దళితులు చేసిన 5 సంవత్సరాలు చేసినవి కూడా అన్ని తీసేటివన్నీ జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క కోడికత్తి శ్రీని విషయం తీసుకుంటే దాదాపు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు బెయిల్ రాదా? నిజంగా ఇప్పుడే అశోక్ బాబు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం ఏ లోపల కానీ బెయిల్ వస్తే